बीआरएस कारगुजार सदर के तारक रामाराव ने कहा कि बीआरएस के 10 साला दौरे इख्तिदार में ज़राई शोबे में बुनियादी तब्दीलियां लाई गई हैं। केटीआर ने पार्टी के हेडक्वार्टर्स तेलंगाना भवन में बीआरएस की 10 साला हुक्मरानी पर पावर पॉइंट प्रेजेंटेशन पेश करते हुए कहा कि बीआरएस हुकूमत ने रैतु बंधु स्कीम को नाफिज किया ताकि किसान सरमायाकारी के लिए कर्ज के लेकर मुश्किलात में ना पड़ जाएं। उन्होंने कहा कि 24 घंटे मुफ्त बिजली सरबराही की स्कीम इसलिए लाई गई थी कि किसानों को रात को बिजली के लिए कुओं पर ना जाना पड़े और बिजली के झटके या सांप के काटने से मरना ना पड़े और मुफ्त बिजली के लिए 37,000 करोड़ रुपए खर्च किए गए। उन्होंने कहा कि यह सितम ज़रीफी है कि कांग्रेस कायदीन इन सब को फजूल कहकर तनकीद कर रहे हैं। उन्होंने कहा कि हमारी हुकूमत ने 2 मरहलों में 58.29 लाख किसानों के 30,000 करोड़ रुपए के कर्जे माफ कर दिए हैं। पहले मरहले में 16,000 करोड़ रुपए और दूसरे मरहले में 14,000 करोड़ रुपए माफ कर दिए गए, जबकि मजीद 4 था 5,000 करोड़ के कर्जे माफ करना बाकी था, लेकिन इस दौरान इंतखाबी ज़ाबिते के आने की वजह से हम इन्हें माफ नहीं कर सके। उन्होंने कहा कि बीआरएस हुकूमत ने रैतु बंधु के नाम पर रियासत के 70 लाख किसानों पर 73,000 करोड़ रुपए की सरमायाकारी की है और कहा कि रियासत में 1,11,320 खानदानों में फीकस 5 लाख रुपए के हिसाब से 5,566 करोड़ रुपए रैतु बीमा फराहम की गई। उन्होंने कहा कि रैतु बीमा के लिए 6,861 करोड़ रुपए की रकम इंश्योरेंस के लिए बतौर प्रीमियम अदा किए गए। इस पर वजीर आला ने असेंबली में कहा कि इन तमाम मरने वाले किसानों ने खुदकुशी की है। अब लोगों को सोचना होगा कि इसको कैसे समझा जाए। केटीआर ने कहा कि उस वक्त तेलंगाना में धान की पैदावार 68 लाख टन थी। 10 सालों में धान की पैदावार बढ़कर 350 लाख टन हो गई। मौजूदा हुकूमत उन पर कीचड़ उछाल रही है जिन्होंने व्हाइट पेपर के नाम पर इतना कुछ किया है। కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యవసాయానికి. సగటు 19.2 గంటలు అంటే ఏంది? 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే కదా. దబ్బన ఎప్పుడైనా అవుటేజ్ అయితే, దబ్బన ఎప్పుడైనా 16 గంటలు అయితే, మిగతా టైంలో 24 గంటలు ఉంటేనే కదా సగటు 19 గంటల 20 నిమిషాలు వచ్చేది. అంటే అంత అసమగ్రమైన తప్పుల తడకతో వాళ్ళు వచ్చినా వాస్తవాలుగా ఒప్పుకోక తప్పలేదు. మరి రైతుల కోసం దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నిరర్ధకం అంటారా? ఇది తప్పంటారా? రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించడానికి, అర్ధరాత్రి పోయి కరెంటు షాక్ కొట్టి చావకుండా, పాము గుట్టి చావకుండా, తేళ్లు కొట్టి చావకుండా నిశ్చింతగా ఇంట్లో పడుకునే పరిస్థితి తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని నిరర్ధకం అంటే అది అప్పంటే అది అప్ప లేక మీరు చెప్పేది తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 58.29 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 30,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. మొదటి దఫా మొదటి టర్మ్లో 16,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 6,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో 4,500 కోట్ల రుణమాఫీ ఉంది. అది కూడా తప్పకుండా చేసేటోళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో ఎలక్షన్ రావడం, దానివల్ల 30,000 కోట్ల కాడికి ఆగిపోయింది. ఇది చేసింది మా ప్రభుత్వం. ఇది వాస్తవం. రైతు బంధు పేరుతో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేదు. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదైతే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో మాట్లాడతారు, 1,11,320 కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా మొన్న శాసనసభలో? ఇక ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. ఈ 1,11,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటాడు ఆయన. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి అంటాడు. సహజ మరణాలకు కూడా ఏ రకంగా మరణించినా రైతు ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి రాష్ట్రంలోని 40 లక్షల మందికి మేము రైతు బీమా చేస్తే అందులో సహజ మరణాలే దాదాపు 99.9% ఉండి 1,11,000 కుటుంబాలకు ఇన్ని పైసలు వస్తే దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా వక్రీకరిస్తాడంటే ఎంత తప్పుల తడక అంటే వాళ్ళ నివేదిక. దీన్ని పట్టుకొని 1,11,000 ఆత్మహత్యలు జరిగినాయని మాట్లాడతాడు. ఇది వాళ్ళ పరిజ్ఞానం, ఇది వాళ్ళ తెలివితేటలు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను ఏమనాలి, ఎట్లా నిందించాలా, మీరు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని రైతులు మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఏం జరిగింది అంటే 9 ఏళ్లలో మా ప్రభుత్వం ఇగో మేము కొనుగోలు చేసింది గింత రైతుల నుంచి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు అంటారు కానీ
మరి ఒక గింత కొనుగోలు చేసినామనే మాట మాత్రం చెప్పారు. 1,34,000 కోట్ల 768 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినాం. ఇతర పంట ఇదేమో వరి, ఇతర పంటలు దాదాపు 11,500 కోట్లు, జొన్నలు కానీ మా ఆర్మూర్ ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో మా జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, జొన్నలు మొక్కలు అవన్నీ కలుపుకుంటే దాదాపు 1,50,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైతుల నుంచి కొన్న రైతు ప్రభుత్వం మా ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం జరిగింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక? ఇప్పుడు నేను చెప్పిన సాగునీరు, నేను చెప్పిన విద్యుత్తు అన్నింటి వల్ల జరిగింది ఏంటంటే ఇది సకాలంలో ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, రాయితీ కింద 1000 కోట్లు ఇచ్చినాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు 1000 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం, డ్రిప్ ఇతరత్రా కోసం 2,236 కోట్లు, పంట నష్టపరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎకరానికి 10,000, ఈ దేశంలోనే రికార్డు ఇచ్చింది కేసీఆర్. దానికోసం 1,794 కోట్లు. సివిల్ సప్లైస్ ఇప్పుడే నేను చెప్పిన పెట్టిన ఖర్చు ఇది. గిడ్డంగులు రాష్ట్రంలో మేము వచ్చే నాటికి 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఉండే. ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 ఏళ్ళు 11 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళు కట్టింది గింత 4 లక్షల మెట్రిక్ టన్నులు కట్టిరు గోదాములు. మేము వచ్చినాక దాన్ని 6 రెట్లు పెంచి 25 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన మాట వాస్తవం. రైతులందరూ కలిసి కూర్చునేటట్టు 2,600 రైతు వేదికలు, ఇది రాయపర్తిలో మా మినిస్టర్ గారు, ఆనాటి మినిస్టర్ గారు దయాకర్ రావు గారు కట్టించిన రైతు వేదిక సొంత ఖర్చులతో ఇట్లాంటివి 2,600 ఒకటి కట్టినాం. దానివల్ల ఏమైందంటే ఇవన్నిటి పర్యవసానంగా ఉచిత కరెంటు, రైతుకి ఇచ్చిన పెట్టుబడి, ఇట్లాంటి అన్ని రకాల ఇంటర్వెన్షన్స్ వల్ల జరిగింది ఏంటంటే ఇది పెరిగిన సాగు. ఆ రోజు 2014లో 2 పంటలు కలిపితే 1,31 కోట్లు. మరి ఈరోజు తెలంగాణ 2,68,00,000 ఎకరాలు 2 పంటలు కలిపితే ఇది. ఆనాడు వరి ధాన్యం 2014లో మొత్తం ఉత్పత్తి 68 లక్షల టన్నులు, ఈరోజు 3.5 కోట్ల టన్నులు. ఈ సంపదను దేంతో కొలుస్తారు? ఈ సంపద ఎట్లా కొలుస్తారు? ఈ సంపద ఎట్లా చెప్తారు ప్రజలకి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను.